ఓడే చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే దావీదు అరణ్యాలకు పారిపోతూ ఉన్నాడు. ఎక్కడో అరణ్యంలో దాక్కున్నాడట. ఎవరు అని అంటే రాజు. దావీదు ఆయన రాజు. దేశాన్ని విడిచిపెట్టాడు, సింహాసాన్ని విడిచిపెట్టాడు, రాజభోగాలు విడిచిపెట్టి ఒక దిక్కుమాలోలాగా, ఒక అనాదిగా, ఎవరూ లేని వాడు వలె అరణ్యంలో కొండలలో దాక్కుంటున్నాడు. ఈ విషయం తెలిసిన కొంతమంది, ఒక 300 మంది దావీదు దగ్గరికి వచ్చారు. రాజుగారండి, మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం, మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తాం అని చెప్పి దావీదు వెనకాల వచ్చారు. దావీదు అంటాడు, నాకే సరైన దిక్కు లేదు, నాకే సరైన ఆశ్రయం లేదు, నేను ఎక్కడ తలదాచుకోవాలో నాకు వైనం తెలవటలేదు, కాబట్టి మీరు రావద్దు, వెళ్ళిపోండి అని అంటే అప్పుడు దావీదుని అన్నారు వారు, మీరు అలాగ అనొద్దు, మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం అని అన్నారు. ఎందుకండి మీరు అంత మాట అంటున్నారు మీరు అని అంటే వారు గమనించారు. ఏమనగా వీరు దావీదు దేవుని ఆత్మ చేత ఏం చేయబడ్డాడు, అభిషేకించబడ్డాడని సంగతి ఎరిగి దావీదుతో వచ్చారు. వారు మాట అన్నారు. 300 మంది ఏమన్నారంటే, 300 మంది 400 మంది ఏమన్నారంటే, మాకు తిండి లేకపోయినా పర్లేదు, మాకు ఉండటానికి లేకపోయినా పర్లేదు, మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటామన్నారు. సరే వచ్చేసారు. అరణ్యంలో ఉన్నారండి. అరణ్యంలో ఉన్నారన్న సంగతి ఊరు చుట్టుపక్కల ఉన్నవారు తెలిసిందండి. వారు ఏం చేశారని అంటే, వారంటే అండి దావీదు అరణ్యంలో ఉన్నాడని తెలిసి దావీదు దగ్గరికి ఆహార పదార్థాలు తెచ్చారట. ఏమిటి ఆహార పదార్థాలు అని అంటే చదువుదాం చూడండి ప్రియులరా. అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలి కొని దప్పుకొనుచున్నారని తలంచి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవ్వనుల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, దావీదును అతని యొద్దకు జనులను భోజనము చేయటకై తీసుకుని. ప్రియులను గమనించారు. ఎంత పోషణాహార, ఎంత బలమైన ఆహారము దావీదు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఎక్కడికి? అరణ్యములోనికి. ఏమీ దొరకని చోటకి దావీదుకి ఇంత మంచి ఆహారం దేవుడు రప్పించాడు కనుక తీసుకొచ్చిన వారు తెలిసిన వారు అంటే తెలిసిన వారు కాదు, తెచ్చిన వారు ఎవరైనా గొప్పవాళ్ళంటే గొప్పవారు కాదు, సామాన్యులైన మనుషుల చేత దావీదుకు కావలసిన మంచి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు అరణ్యంలో ఏం చేశాడు? సిద్ధపరచడానికి నేను ఎలాగో పాఠాన్ని సిద్ధపరచుకున్నాను. ఎలాగంటే దావీదు దగ్గరికి అరణ్యంలో ఆహారం తేవటానికి కారణం ఏంటంటే అండి, దావీదు దేవుని చేత ఏం చేయబడ్డాడు? అభిషేకించబడ్డాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి అరణ్యములో ఉన్న, కొండలలో ఉన్న, లోయలలో ఉన్న, ఎక్కడికి వెళ్ళినా దేవుని హస్తం అతనికి ఏమైంది? తోడైంది. అంటే ఈరోజు ఎవరైతే దేవుని చేత అభిషేకించబడతారో, దేవుని చేత ప్రత్యేకించబడతారో, దేవుని చేత ఎన్నుకోబడి అభిషేకములో పొందుతారో వారంటండి ఎక్కడికి వెళ్ళినా వారికి దేవుడే సహాయాన్ని పంపిస్తాడు. ప్రియులారా, మనం చూస్తాం ఏలియా దినాలలో చూసినప్పుడు కాకిల ద్వారా ఏలియాకి ఏమొచ్చిందండి? ఆహారం వచ్చింది. ఏలియా కూడా అభిషేకించబడిన వాడు కాబట్టి ఏలియా దగ్గరికి ఆహారం కాకిల ద్వారా దేవుడు రప్పించాడు. నేను అంటున్న మాట ఏంటనంటే, ఆహారమే కాదు, ఏదైతే అవసరమో అది వ్యక్తుల చేత దేవుడు అభిషేకించబడిన వారి దగ్గరికి దేవుడే తీసుకుని వస్తారు అనే విషయాన్ని మీరు తెలియపరుచుకుంటున్నాను. దావీదు దగ్గరికి కష్టకాలంలో దావీదు దగ్గరికి కావలసిన ఆహారం తేబడినట్టుగానే దావీదు అభిషేకించబడినట్టుగా మనం కూడా ఏమవ్వాలండి? అభిషేకం. కాబట్టి అభిషేకించబడితే మనము కూడా కొన్నిసార్లు కష్ట పరిస్థితుల ఇబ్బందులలో కూడా ఉండినాను, అక్కడికి దేవుడు ఏం రప్పిస్తాడు? సహాయాన్ని రప్పిస్తాడు. దావీదు దగ్గరికి సహాయం వచ్చినట్టుగా, దావీదు దగ్గరికి అరణ్యములో ఆహారం తెచ్చినట్టుగా ఈరోజు మన దగ్గరికి దేవుడు ఏం తీసుకొస్తారనంటే ఆహారాన్ని తీసుకుని వస్తారు. బైబిల్లో ఒక మాట ఉందో చదవండి. దేవుని బిడ్డలారా, యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పుడుతుందట. కీర్తన గ్రంథంలో మనం చూస్తామండి. 112వ కీర్తన 4వ వచనంలో మనం చదివితే, యథార్థవంతుల కంటండి చీకటిలో ఉన్న, కొండలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వారికి వెలుగు కలుగు చేస్తాడట దేవుడు. యథార్థవంతులు చదవండి రమ్మా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, వారి కటాక్షమును నీతి గల వారు అని మనం చూద్దాం రా. అమ్మ నేను వివరిస్తాను చూడండి. ప్రియులరా, యథార్థవంతులకు
చీకటిలో వెలుగు పుడతాం అంటే ఏంటి? చీకటిలో వెలుగు పుడతాం అంటే ఏంటి అని అంటే, సమస్యలో, ఇబ్బందుల్లో ఆహారం దొరకని చోట దావీదుకు ఆహారం దొరికినట్టుగా, మళ్ళీ మామూలు ఆహారం కాదు, ఎంత శ్రేష్టమైన ఆహారం దొరికింది, అది దావీదుకి దొరికినట్టుగా మనము కూడా దావీదు వలె అభిషేకించబడినప్పుడు దేవుడు మనలో కూడా అటువంటి ఆశీర్వాదకరమైన వారిగా దేవుడు మనల్ని చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అటు అభిషేకం కొరకు ఆయత్తపడాలి, అటు అభిషేకం కొరకు ప్రయాసపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది అభిషేకించబడిన వారు చూడండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తే అభిషేకించబడిన వారి స్థాయి మారింది. అభిషేకించబడిన వారి స్థాయి ఉన్నతమైన స్థాయికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదివితే అండి, ఇక్కడ సౌలు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఎవరనంటే గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు కాసుకున్న సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నుకుని సౌలుని ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడు నిర్ణయించిన ఆ వ్యక్తి అండి. ఒకసారి ఇలా చూడండి, నేను చెప్తాను. ప్రియులారా, గాడిదలు కాసుకునేవాడు రాజు అవ్వటం సామాన్యమా? చూడండి, ఒక అధికారము, ఒక పరిపాలన చేయాలంటే ఎంత టెన్షను, ఎంత తెలివి ఉండాలో, ఎంత జ్ఞానం ఉండాలో, ఎంత తగ్గించుకోవాలో, ఎక్కడ హెచ్చించబడాలో, ఎక్కడ తగ్గించబడాలో, ఇవన్నీ తిరిగే ఉన్నవాడే నాయకత్వాన్ని చేయగలరు. కాబట్టి ఒక గాడిదను కాసుకునేవాడు రాజు అయిపోవటం అంటే అసంభవం. కానీ రాజు అవ్వటానికి, పరిపాలన చేయటానికి కారణం ఏంటంటే అతడు దేవుని చేత ఏం చేయబడ్డాడనంటే అభిషేకించబడ్డాడు. ఈరోజు చూడండి, అభిషేకించబడిన సౌలు గాడిదలు కాసుకున్నవాడు ఇప్పుడు ఏమైపోయాడనంటే రాజుగా పరిపాలన చేస్తున్నాడు. చదవంటారమ్మా. యెహోవా ఆత్మ 10వ అధ్యాయం 1వ వచనం. తైలపు బొడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించెను, అధిపతిగా నిన్ను నియమించెను ఇలాగూ. చూడండి, ఎప్పుడైతే సౌలు మీద తైలము పోయబడిందో, తైలం పోయబడిన రాగానే యాజకుడు, సేవకుడు, అభిషేకించబడిన దేవుని సేవకుడు ఎప్పుడైతే తన శిరస్సు మీద, సౌలు శిరస్సు మీద తైలం వేయబడిందో వెంటనే యెహోవా ఆత్మ కలిగిన వాడుగా అతడు తీర్చబడ్డాడంట. ఆనాటి నుండి అతడు జ్ఞానాత్మ గలివాడయ్యాడట. ఆమె ఏం ఆత్మ వచ్చింది? జ్ఞానం వచ్చింది. పరలోక జ్ఞానం అతనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలును అభిషేకించిన దేవుడే మనల్ని కూడా ఏం చేస్తాడు? అభిషేకించగలవాడు. మనల్ని కూడా అభిషేకిస్తాడు. దావీదును కూడా చూడండి, అక్కడే ఉంటుంది. మొదటి సమూయేలు రాసిన గ్రంథంలోని 16వ అధ్యాయం అండి 13వ వచనంలో మనం చూస్తాం. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదుకి దిగి వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు, అంటే దేవుడు చెప్పాడు, ఇదిగో యెష్షయా ఇంటిలో నేను ఒక కుమారుడిని అభిషేకం చేయబోతున్నాను నా పని కొరకు, రాజు కొరకు అని అంటే సమూయేలు పాస్టర్ గారు తైలపు బొట్టు తీసుకుని బయలుదేరి సమూయేలు పాస్టర్ గారు యెష్షీ గారి ఇంటికి వచ్చాడట. యెష్షీ గారి ఇంటికి వస్తుంటే ఆయన భయపడిపోయాడట. ఎందుకనంటే దేవుని సేవకులు ఆ రోజుల్లో వస్తే శుభకార్యమైనా పట్టుకుని వస్తారంట, శుభవార్త, లేకపోతే శాపవచనమైనా పట్టుకుని వస్తారట. మీరు దేని కొరకు వస్తున్నారు అని అంటే సమూయేలు గారు చెప్పారు, దేవుడు మీ ఇంట్లో ఒక వ్యక్తిని ఏం చేస్తామన్నారు? రాజుగా చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ దైవజనుడు చెప్పిన ప్రకారము ఆయన అనుకుంటాడు, యెష్షయా మా పెద్ద కుమారుడేమో, ఆడు మిలిటరీలో ఆరుతేరున్నాడు అనుకుని వీడండి అని అంటే ఈడు కాదు, దేవుడు ప్రభా ఈయనైనా అభిషేకించనా అని అనుకుంటున్నాడట సమూయేలు. ఇంకొక విషయం ఏంటనంటే ప్రియులారా, సమూయేలు కూడా పొరపాటు పడ్డాడంటే ఎక్కడనంటే యెష్షీ కుమారుల్లో పెద్ద కుమారులు, యెష్షీకి 80 కుమారులు, 7 యుద్ధవీరులు అంట. ఆ 7 చూసి భ్రమపడి ఏమనుకున్నాడంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు ఈరే కమోలని భ్రమపడ్డారంట. కానీ వారు కాదు, దేవుడు హృదయాంతరంగా ఎరిగిన వాడు కనుక
దావీదును దేవుడు ఏం చేశాడండి? అభిషేకించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మీద తైలం పుట్టు తీసుకొని తైలం పోయిగా ఆనాటి నుండి యెహోవా ఆత్మ అతని మీదకు దిగిరాగా ఆ రోజు నుండి అతడు రాజు పరిపాలన చేయటానికి అర్హుడిగా అభిషేకించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునామను మహిమ కలుగును గాక. అట్టి అభిషేకం మనము పొందుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఎప్పుడైతే అభిషేకం పొందుకుంటామో మనము దేవుని సేవలో వాడబడతాం. అభిషేకం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని శక్తిని పొందుకుంటాం. ఎప్పుడైతే అభిషేకించబడతామో జ్ఞానాత్మ గల వారుగా ఉంటాం. దేవుని ఆత్మను పొందుకుంటాం. దేవుని సేవ కొరకు, సమాజంలో అభివృద్ధి కొరకు మనం వాడబడతాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఒకవేళ కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, అభిషేకించబడిన వ్యక్తి ప్రియులారా, అభిషేకించబడిన వ్యక్తి కష్టాలు వచ్చినా దేవుడు వారికి అరణ్యములో, చీకటిలో దేవుడు వారికి ఏం పుట్టిస్తాడని అంటే వెలుగును పుట్టిస్తాడు. దేవునామమున మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి ప్రియులారా. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మనం చక్కని వ్యక్తిని మనం చూస్తాం. అహరోన్ని యాజకుడిగా చేసినప్పుడు అహరోన్ను కూడా ఏం చేశారు తెలుసా? దేవాలయం ఎదుట లేకపోతే ప్రత్యక్ష గుడారం దగ్గర అహరోన్ని యాజకుడిగా ఉండాలని అతన్ని అభిషేకం చేశారట. నిర్గమకాండ 30 అధ్యాయంలో చూడండి. అహరోను సామాన్య మనుషుడే, మనకలాంటి మనుషుడే, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడగలవాడిగా అయ్యాడట. అలాగ అవ్వటానికి కారణం ఏంటనంటే అతడు దేవుని చేత ఏం చేయబడ్డాడనంటే అభిషేకించబడ్డాడు. నిర్గమకాండ 30 అధ్యాయం 30 వచనం చదవరమ్మా. అహరోను కుమారులు నాకు యాజకులైనట్లుగా నీవు వారిని ఏం చెయ్యి? అభిషేకించి వారిని ఏం చేయాలంటే నా పని కొరకు ప్రతిష్ఠించవలను అని చెప్తా ఉన్నాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుని మందిరానికి వచ్చారండి. నిరీస దేవుని మందిరానికి వచ్చింది. తైలం పూసిన ఎత్తువ దేశం ఏమని ప్రకటన చేస్తున్నావంటే ఇక నుండి నీవు యెహోవాకు ప్రతిష్ఠురాలు, ఇక నుండి నీవు దేవుని పనిలో వాడబడతావు. పాటలు పాడినప్పుడు పాటలు పాడేలాగా దేవుడు మనకు ఆ జ్ఞానం ఉండక్కర్లేదట. చూడండి, సౌలు గాడిదలు కాసుకునేవాడైనా రాజు జ్ఞానం ఎలాగొత్త వచ్చేసిందో దేవుని చేత అభిషేకించబడినప్పుడు ఆ జ్ఞానము వచ్చేస్తుంది. మనకు పాడటం రాకపోయినా పర్లేదు, మనకు చదవటం రాకపోయినా పర్లేదు, మనకండి ప్రసంగం చేయటం రాకపోయినా పర్లేదు. దేవుని పని నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ పని చేయటానికి దేవుని ఆత్మ నీలో ఉండే కార్యం జరిగిస్తాడు. ఎప్పుడు అనంటే దేవుని చేత ఏం చేయబడాలి? అభిషేకం. అదే జరిగింది అహరోను విషయంలో. అహరోను మీద ఎప్పుడైతే తైలం పోసారో దేవుని ఆత్మ అతని మీదకు రాగా అతడు ఏమయ్యాడనంటే యాజకుడయ్యాడు. కీర్తన గ్రంథం చూడండి 133 కీర్తనలో మనం చూస్తే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అహరోను గెడ్డము మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అమ్మ, సియోను కొండ మీద దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. అమ్మ, నేను చదువుతున్నాను. అది తల మీద పొయ్యబడి అహరోను గెడ్డము మీదుగా కారి, అది అంటే ఇది తైలం. తైలం తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదుగా కారి అతని అంగీలంచుల వరకు దిగజారిన పరిమళం. అంటే ఇప్పుడు అహరోను ఎంతగా అభిషేకించబడ్డాడు చెప్పండి? తలనెత్తు నుండి అరికాలు వరకు దేవుని కొరకు ప్రతిష్ఠుడిగా, దేవుని పని చేయటానికి ప్రత్యేకించబడిన వాడిగా అహరోను ప్రతిష్ఠించబడ్డాడు. అంటే ప్రతిష్ఠుడు అంటే మీరేమనుకుంటారంటే మీరేమనుకుని ఏదో పొరపడుతున్నారేమో. కాదు. ప్రతిష్ఠుడు అంటే దేవుని పని చేయటాకు ఈ వ్యక్తి అర్హుడు అని చెప్పటానికి అభిషేకం చేస్తారు. ప్రియులారా, అట్టి అభిషేకం చేసిన వాడికి ఇదిగో దావీదు వలె అపాయం వచ్చినా అక్కడికి దేవుడు వెలుగును చేస్తాడు. అంటే చీకట్లో వారికి ఏం పడుతుంది? వెలుగు దయచేస్తాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి అమ్మ. చూడండి, అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా. సరే, 91వ కీర్తన అండి. 91వ కీర్తనలో 92వ కీర్తనలో కొత్త తైలముతో నీవు నన్ను అంటి ఉన్నావు అని అంటాడు. 10వ వచనం, గుర్రుపోతు కొమ్ము వలె
నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో. అమ్మ, ఏ తైలం అంట? కొత్త తైలముతో దేవుడు మనల్ని ఏం చేస్తాడటండి? అంటబడతాడు. ఈ కొత్త తైలం ఏంటనంటే దేవుని అభిషేకం. ఎంతవరకు అంటబడని అభిషేకం. కీర్తన 23వ అధ్యాయం, కీర్తనలు 23వ అధ్యాయం. అమ్మ, 23వ అధ్యాయంలో నూనెతో నా తల, అమ్మ ఆ మాట చదవండి. నా గిన్నె నిండి పొల్లుచున్నది, నేను బతుకు దినములన్నిటియు. అమ్మ కొంచెం పైకి రా. 5వ వచనం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది, నేను బతుకు దినములన్నీ కృపాశ్యామలు నా వెంట. నా గిన్నె నిండి పొల్లుచున్నది, నూనెతో నా తల అంటే అంటుతాం అంటే ఏంటండి? అభిషేకం. నూనెతో నా తల అంటి ఉన్నావు అని అంటున్నాడు. కాబట్టి ఆ అభిషేకం ఎలాగుందంట అంటే గిన్నె నిండి పొల్లుచున్నది, నిండి పొల్లుచున్నదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను కొంత గొప్ప అంటలేదు కానండి, ఏదో దేవుడు ఇలా వాడుకుంటున్నాడు అని అంటే పెద్దలు దైవజనులు ఆ రోజు అభిషేకించిన అభిషేకము నేటికి నా జీవితంలో దేవుని నా జీవితంలో అద్భుతాన్ని చేస్తున్నాడు. కాబట్టి నేను ఇలాగ తిరుగుతున్నానే తప్ప మరి ఏదియో కాదు అనే విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలను. అదే అభిషేకము మీరు పొందుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. దావీదు అరణ్యములో ఉండగా అతని దగ్గరికి తేబడినట్లుగా నీవు అభిషేకించబడితే లోటు వచ్చిన లోటు తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రియమైన వారలారా, దేవుని చేత అభిషేకించబడినప్పుడు ఆయన పనిలో మీరు ఎలా వాడబడాలనుకుంటున్నారో అలాగూ దేవుని ఆత్మ మీతో ఉండి ఆయన అభిషేకము చేత మిమ్మల్ని నడిపిస్తాడు. తీయొద్దులే, ఇంకా టైం అయిపోయిందండి. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వారు మేడ పైన కూడి ఉన్నప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చిందంట. దేవుని శక్తి వారిని ఆవరించినప్పుడు వారు ఎలా తయారయ్యారు తెలుసండి? భూమిని తలకిందులు చేయగలవారుగా అయ్యారు. ఎవరు వీరు? చదువులేని వారు. ఎవరు వీరు? విద్య లేని వారు. ఎవరు వీరు? మాట్లాడటం రాని వారు. ఎవరు వీరు అన్నట్టు ధైర్యం లేనివారు. పేతురు ఎంత పిరిగోడండి! ఓ చిన్నదాన్ని చూసే చిన్నది అంది, ఇదిగో ఈయన కూడా క్రీస్తుతో కూడా ఉన్నవాడు కదా అని చెప్పిన చిన్నదానికి భయపడిన పేతురు ఎలా తయారయ్యాడు తెలుసా ప్రియులారా? రాజులు సైతం గడగడలాడిచ్చాడు. ఎక్కడొచ్చింది ఈ ధైర్యం? దేవుని ఆత్మ అభిషేకం అతను చేసింది. ఈరోజు మిమ్మల్ని అభిషేకం చేయబోతా ఉన్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ 21 రోజులు మరి రేపు ఆదివారంతో అయిపోతూ ఉన్నాయండి. రేపు ఒక్కరోజు ఆఖరి రోజు, మరి ఆదివారంతో ఈ కార్యక్రమం ముగిస్తాం. ప్రియులారు గమనించండి, నేను ఏది చేసిన వాక్యానుసారంగా క్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన దావీదుకి ఏమి ఇచ్చారండి? మళ్ళీ చదవండి. అదే అయ్యా మళ్ళీ చదువుదామమ్మా. ఏమిచ్చారట అభిషేకించబడిన దావీదుకి? 1 సమూయేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయము అండి 27వ వచనం. 2 సమూయేలు రాసిన గ్రంథము 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. అందరూ తీసుకొని ఉంటారు. ఈ మాట చదివిచ్చేసి ప్రార్థన చేస్తాం. చూడండి ఏమేమి ఇచ్చారట దావీదుకి అని అంటే చదవండి రమ్మ. పరుపులు, పాత్రలు, కొండలు, వెన్న, జొన్నబొద్దలు తీసుకొని. ఇప్పుడు దావీదు అభిషేకించబడిన దాన్ని బట్టి ఇన్ని ప్రతార్థాలు ఇచ్చారు. మీకు కూడా ఈ ప్రతార్థాలన్నీ కాకపోయిన కొన్ని అయినా ఇస్తాం. ఏంటయ్యి అని అంటే తేనె, అభిషేకము, తర్వాత పిండితో చేయబడిన రొట్టి ఇస్తాం. దేని బట్టి? ద్రాక్ష పళ్ళు తీసుకుని వచ్చారండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చేశాను, మరి ఎంతమంది గుర్తుందో లేదో అప్పుడు చేసాం. ప్రియులారా, ఆదివారంతో ముగిస్తూ ఉన్నాం. ఎవరు కొబ్బరి నూనె వారు తెచ్చుకోవాలి. అవన్నీ కలిపి పాత్రలు వేసి ఆదివారం సేవకుడు వస్తారు, ఏమైనా పాస్టర్ గారు తీసుకొస్తాం. అందరూ ఇలా వరుసగా మోకరించగా, ఈ పక్కేమో ఆడవారు అందరూ, ఈ పక్క వారు మగవారు మోకరించగా మొట్టమొదటిగా అభిషేకం చేసుకుంటూ వెళ్ళిపోతాడు సేవకుడు. వెనకాల ద్రాక్షపళ్ళు, రొట్టెలు, తేనె ఇస్తాం. ఎందుకని చెప్పాలి, మీరు అర్థం చేసుకోండి. అభిషేకించబడిన దావీదుకి ఏం తెచ్చారు? మళ్ళీ చదవండి. పొరుపు లాంటిది కొంటే బరకం. మన స్థాయి తగ్గట్టు చేసుకోవాలి. పొరుపు అంటే ఏంటి?
బరకం. పాత్రలు అంటే ఇదిగో మనకు పాత్రలు ఎలాగో తెచ్చుకుంటాం. పాత్రలు, కొండలు అంటే గిన్నెలు, గోధుమలతో చేయబడిన రొట్టి, యవన పిండి, కాయ ధాన్యములు, పేలాలు, తేనె 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 నోటికి అందిస్తాం ఆ రోజు. అంటే మొత్తం మనం అంత ఇచ్చే స్థాయి ఎదగలేదు, కానీ దాని సాదృశ్యంగా కొంచెం నోట్లో ఆ రోజు పోస్తాం. ఆదివారం, ఆ రోజు ఆదివారం కొరకు ఈ మాటలు చెప్తున్నాను. తర్వాత అమ్మ వెన్న, గొర్రెలు చేయగలమా? కానీ ఈ సంవత్సరానికి ఇన్ని చేయలేను కానండి. వచ్చే సంవత్సరము మనం ప్లాన్ పూర్వకంగా చేద్దాం. కాబట్టి ఆ రీతిగా కొన్ని అమలు చేద్దాం. ఆ రీతిగా ఆదివారం సాయంకాలం మరి యథాప్రకారం ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో దైవజనులు ఎవరైనా ఒక పాస్టర్ గారిని పిలుస్తాను. వారి సమ్ముఖంలో ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఆ రోజున అభిషేకం చేసి పంపుతాం. ఏదో కొంచెము ఆహారాన్ని ఆ రోజు మీ కొరకు సిద్ధపరుస్తాం. అదిగో పేలాలు సిద్ధపరిచిన పేలాలు కాకుండా రొట్టెలు, ఆ తేనె సిద్ధపరిచినట్టుగా ద్రాక్ష పళ్ళు అవి సిద్ధపరిచి కొన్ని దానికి సాదృశ్యంగా మీకు ఇస్తాం. ఈరోజు ఈ మాట చెప్పేసి ముగిస్తాను. దావీదు ఆ రోజు దీవించబడినట్లుగా, దావీదు అభిషేకించబడిన దావీదు దగ్గరికి తేబడినట్టుగా ఈరోజు మీరు అభిషేకించబడిన మీ దగ్గరికి అవన్నీ తీసుకుని వస్తాం. దేవునామన మహిమ కలుగును గాక. ఆనాటి నుండి మీరు అరణ్యములో ఉన్నా, కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా మీరు దేవుని ఆత్మచేత నింపబడిన వారు గనక దేవుడు మిమ్మల్ని తన ఆత్మచేత వాడుకుంటాడు, నడిపిస్తాడు. కాబట్టి అట్లయితే అభిషేకం కొరకు ప్రార్థన చేసుకోండి. ఆ రోజు కొరకు సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాం. రేపు రాత్రి ఒక్క రాత్రి మాత్రమే ఉందండి. మరి ఆ రోజు కొరకు మీరు సిద్ధపడండి. రేపు రాత్రికి రండి. ఆదివారం రాత్రితో ఈ కార్యక్రమాలు ముగించబడతాయి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నాకు ఇంకా మనసు ఏమొచ్చిందనంటే ప్రతి సంవత్సరం ఇలా చేయాలని ఆలోచన వచ్చింది. ఆగస్టు నెల మొదటి ఆదివారం నుండి ఆగస్టు మొదటి ఆదివారం మళ్ళీ రోజు సోమవారం నైట్ నుండి ఎన్ని రోజులు అవుతాయి, ఏ రోజు వరకు అవుతాయి, 21 రోజులు జరుగుతాయో అన్ని రోజులు ఏర్పాటు చేసి ఆఖరి రోజుని అభిషేకం చేసి మిమ్మల్ని విడిచిపెట్టాలని ఉద్దేశంతో ఇది ఇలా అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ఎంతమంది దేవుని ఏర్పాట్లు ఉన్నారో అంతమంది వచ్చారు. అంతమందిని ఆ రోజు అభిషేక కార్యక్రమం జరిగిద్దాం. మీకు నేను ఇవ్వలేక కాదండి, మీరు ఏమైనా తేగలిగితే ఆ రోజు తైలం తీసుకురండి. అవన్నీ కలిపి మీరే చిన్న బుడ్డు తీసుకురండి. అది అవన్నీ కలిపి దాంట్లో వేసి మీకు ప్రార్థన చేసి ఆ రోజు అభిషేకాన్ని చేస్తారు. దావీదు వలె మనమును అభిషేకించబడదుం గాక. ఆమె తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన.
ప్రార్థన చేసుకుందామండి. ఏమో అంశాలు మీకు గుర్తున్న మట్టుకు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం రాత్రికి చివరి కూడిక. ఆ రోజు దేవా నన్ను అభిషేకించినైనా నీ పనిముట్టిగా ప్రతిష్ఠుడుగా ప్రతిష్ఠురాలుగా నీ సేవార్థంలో జ్ఞానాత్మను అనుగ్రహించలాగున నన్ను అభిషేకం చేయి ప్రభు అంటే ఈ రోజు నుండి ఎంత సమయం ఉందో అంత సమయంలో ఈ 1-2 రోజుల్లో ప్రార్థన చేసుకుని దేవుని అభిషేకాన్ని పొందుకొని ఆయన పనిముట్టిగా మనం వాడబడదాం. అలా దేవునిలో సాగిపోదాం. మొదటి ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల రాజా, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఈ కాలం నుంచి సాయంకాలం వరకు మమ్మల్ని కాపాడారు ప్రభువా. దాసులు ఆయన ప్రేరేపణ ద్వారా మాకు ఈ ప్రార్థన ఏర్పాటు చేసి దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ రోజునైనా మరి ప్రభు నా తండ్రి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. పాటలేదు సంతోషం దయచేశారు ప్రభా. వాళ్ళకి నేను ఆశీర్వాదం పెట్టుకుని మాతో మీరు మాట్లాడారు ప్రభా. దావీదుని నేను మా తండ్రి ఎలా అయితే ప్రభా అభిషేకించారు, తృప్తిపరిచారు, ఆ రీతిగా ప్రభా మేము ప్రభా 21 రోజుల్లో మేము కూడా అభిషేకాన్ని పొందుకునేలాగా మీరు కృప చూపించనైనా నా తండ్రి తైలాభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభా. నేను మా తండ్రి ఆత్మపూర్ణమై నేను ప్రభా స్తుతించే భాగ్యం దయచేనైనా మా ప్రభా. నా తండ్రి నీ స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. ఆయన మా తండ్రి మా తండ్రి మీరు అభిషేకిస్తే ప్రభా మేము ఏదైనా నీ పని చేయగలం ప్రభా. నా తండ్రి ఆయన మా తండ్రి నీ పని చేయడానికి మేము ప్రభా. నా తండ్రి ఆయన మా